హలో ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ బోనాలు. ఇక మా దగ్గర అయితే సండే బోనాలు జరిగాయి. ఇక ఫస్ట్ అయితే ఇంట్లో పూజ కంప్లీట్ చేసేసుకొని ఇక తర్వాత బోనాలకి నైవేద్యం స్టార్ట్ చేసాము. ఇక మేమైతే 3 బోనాలు చేస్తాము. ఇక నేను ఫస్ట్ బెల్లంతో చేసే నైవేద్యము పెట్టాను. ఇక తర్వాత పసుపుతో చేసే నైవేద్యము ఇంకో దగ్గర పెట్టాను. ఇక నైవేద్యాలు అయితే ప్రిపేర్ అయిపోయాయి. నెక్స్ట్ మా అక్క అయితే 3 బోనాలకి బొట్లు పెట్టేసింది. ఇక నేనైతే ఫస్ట్ కంకణాలు కట్టేసి 3 బోనాలకి, తర్వాత 3 బోనాలకి పూలు కట్టేశాను. ఇక తర్వాత బోనాలలో నైవేద్యాలు అయితే వేస్తున్నాను. రెండు బోనాలలో బెల్లంతో చేసే నైవేద్యము, ఒక దాంట్లోనేమో పసుపుతో చేసే నైవేద్యం అయితే పెట్టేశాను. ఇక మా అక్క అయితే ఇక బోనాలకి వేపాకులు పెడుతుంది. మేమైతే ఇక మంచిగా బోనం మంచి కనబడాలని వేపాకులు కొన్ని ఎక్కువే పెడతాము. ఇక అలా 3 బోనాలకు మా అక్క వేపాకులు పెట్టేసింది. ఇక మా బోనాలు రెడీ అయిపోయాయి. 3 బోనాలు చూసేయండి. తర్వాత ఇంకా అవి దేవుని రూమ్లో పెట్టేసి దీపం పెట్టాము. ఇక తర్వాత పసుపు పెట్టుకున్నాము. ఇక నేను మా అక్కకు పసుపు పెట్టాను. ఇక తర్వాత నేను పసుపు పెట్టుకొని ఇక ఇద్దరం వెళ్ళి రెడీ అవ్వడానికి వెళ్ళాము. ఇక ఫస్ట్ బోనము మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్కి నేను ఎత్తుకున్నాను. ఇక టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇక అక్కడ మా అక్క కూడా మీట్ అయింది. ఇద్దరం కలిసి టెంపుల్కి వెళ్ళాము. ఇక అక్కడ టెంపుల్ లోపలికి వెళ్ళగానే మా అత్తమ్మ అయితే ఇక బోనం దించేసింది. ఇక నైవేద్యం పెడుతుంది. తర్వాత ఇక మేమందరము ఆ దేవతను దర్శించుకున్నాము. మీరు కూడా చూడండి. ఇక నెక్స్ట్ సెకండ్ బోనము మా అక్క ఎత్తింది. పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక మా ఆడపడుచు కూడా జాయిన్ అయిపోయింది. ఇక ముగ్గురం కలిసి అందరము పోచమ్మ టెంపుల్కి వెళ్తున్నాము. ఇక పోచమ్మ టెంపుల్కి అయితే వచ్చేసాము. ఇక ఒక చుట్టూ తిరిగి పోచమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ కూడా ఆ దేవతకు నైవేద్యము పెట్టేశాము. ఇక నెక్స్ట్ థర్డ్ బోనము లాస్ట్ బోనం. ఈ లాస్ట్ బోనానికి మా వదిన కూడా జాయిన్ అయిపోయింది. ఇక అందరం కలిసి మహంకాళి టెంపుల్కి వెళ్తున్నాము. ఇక అదే లాస్ట్ బోనము. ఇక మహంకాళి టెంపుల్ చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో, అసలు దర్శించుకోవాలంటే కొన్ని గంటలు పడుతుంది. ఇక మేమైతే బోనం ఎత్తుకొని లోపలికి వెళ్ళలేం కాబట్టి ఇక బయట దేవతకి నైవేద్యము సమర్పించాము. ఇక అంతే, లోపలికి వెళ్ళి దర్శనం ఏం చేసుకోలేదు. అక్కడ మా బావ ఏదో మాట్లాడుతున్నాడు. ఇక మా అక్క కొబ్బరికాయ కొట్టడానికి వెళ్తే ఇక బోనం పట్టుకొని నిల్చున్నాడు. ఇక అక్కడ ప్రసాదాలు పెడుతున్నారు. పులిహోర, స్వీట్ అన్నం పెడుతున్నారు. ఇక మేమందరము ప్రసాదాలు తీసుకున్నాము. ఇక అందరము గ్యాదర్ అవ్వడానికి అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇక మా బోనాలు ఇలా కంప్లీట్ అయిపోయాయి. మీ బోనాలు ఎలా జరుపుకున్నారు, ఎలా జరిగాయి? మాదైతే ఇక సక్సెస్ఫుల్గా బోనాలు అయిపోయాయి. ఇక వెళ్ళేటప్పుడు బోనము మా వదినకి ఎత్తాను. ఇక మా వదిన తీసుకొని వెళ్తుంది. ఇక నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుసుకుందాము. బాయ్.